అనుకోం. మనం మన పిల్లల్ని కూడా రోజు చూస్తున్న వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారని మనకు అనుకోం. 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి చిన్న చిన్న బట్టలు వేసుకుని వేయించి వాళ్ళ నాన్నగారు బండి మీద తీసుకెళ్తుంటాడు. ఎవరన్నా కప్పుకుని ఏంటండి పిల్లలకి అలాంటి చిన్నపిల్ల కదండి అంటాడు. వాళ్ళ నాన్నగారికి చిన్నపిల్ల, కానీ అమ్మాయి చిన్నపిల్ల కాదు. నువ్వు ఎలా ఉన్నావు? ఒక విగ్రహం తన భక్తులు ఏం చేసినా ఏమి అనకుండా మౌనంగా ఉన్నట్టు, నీ పిల్లలు ఎలా బిహేవ్ చేసినా నువ్వు నీ పిల్లల విషయంలో మౌనంగా విగ్రహంలా మారిపోయావా? వాళ్ళని గద్దించకుండా, వాళ్ళని ఏమి అనకుండా, వాళ్ళని తిట్టకుండా, వాళ్ళని కసరకుండా, వాళ్ళని బెత్తం వాడకుండా, వాడు ఏమైతే ఏమడిగితే అది, ఏం కావాలంటే అది ఒకటి మర్చిపోకే. వాళ్ళలో ఉన్న కొన్ని మంచి క్వాలిటీలను బట్టి వాళ్ళ మీద మనకు పెద్ద గౌరవం పడుతుంది. ఉండనివ్వండి. వాళ్ళలో ఉన్న చెడ్డ క్వాలిటీని ఎప్పుడు నువ్వు ద్వేషించు. గట్టిగా స్తోత్రం చెప్తాను. వాళ్ళ మంచి క్వాలిటీ ఉంటే వాళ్ళ మీద గౌరవం పెరిగింది, ఓకే. వాళ్ళలో ఏ చిన్న చెడ్డ క్వాలిటీ కనబడినా సరే దాన్ని నువ్వు ద్వేషించాలి. ఆ క్వాలిటీని, దాన్ని వాళ్ళలోంచి తరపడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో, కొడతావా, తిడతావా, అన్నం పెట్టడం మానేస్తావు, నువ్వు ఏదైనా చేయి. ఇప్పుడు మన జనరేషన్ ఉంది. మన అమ్మ మన నాన్న ఎన్నిసార్లు తిండి పెట్టడం మానేశారు? మనకే కొట్టి చితక్కొట్టి అడి భోజనం పెట్టక ఈరోజు కడుపు కాలితే బుద్ధి వస్తుంది. అలా చేయగలమా మనం ఎవరన్నా మన పిల్లల దగ్గర? మన పిల్లల దగ్గర ఆడికి ఆకలేయకుండానే ఏమన్నా తింటావా తాగుతావా అని తోవేస్తాం. మనం వాడి సరిగా లేకపోతే ఒక పూట పుట్టి పెట్టకుండా మానగలం. మన జనరేషన్ ముందు జనరేషన్ కంటే చెడిపోయినా ఎంతో కొంత బెటర్. మన తర్వాత జనరేషన్ మనమే నాశనం చేస్తున్నాం. మన తర్వాత జనరేషన్కి మహా దరిద్రమైన పిల్లల్ని మన పిల్లల్ని చేస్తున్నాం, తయారు చేసి పంపిస్తాం. వాళ్ళు ఏమంటే అది, ఏం కావాలంటే అది. ఆ షాప్కి తీసుకెళ్తే ఆ పిల్ల జబ్బలు ఎందుకోనమ్మా, ఆ పిల్ల ఎవరు వేసుకున్నారు, తప్పు. అలాంటి బట్టలు వాడకూడదు, అలా ఉండకూడదు అని మనం చెప్పం. చిన్నపిల్ల కదా, నీకెప్పుడు చిన్నపిల్లే. నువ్వు విగ్రహం వల్లే నేర్పించకుండా ఉన్నావా? విగ్రహం వల్లే వాళ్ళ ప్రవర్తనని నువ్వు గద్దించకుండా అలా చూస్తూ ఉన్నావా? ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల కన్నా వాళ్ళు గమనించండి, గుర్తుంచుకోండి, పరీక్షించుకోండి. కనబోతున్న వాళ్ళు మన చర్చలో ఎప్పుడు ఈ బ్యాచ్ ఉంటుంది, కనబోయే బ్యాచ్. కనబోతున్న వాళ్ళు జాగ్రత్త. పుట్టగానే చాలా సంతోషం, అసలు అది మ్యాటరే కాదు. అమ్మయ్యా కనీసం అనుకుంటా 9 ఏళ్ళే. అది పెంచడం 18 ఏళ్ళు. చూసుకో, 9 నెలలే కదా. నీ కష్టం ఎంత పడ్డావు? 9 నెలలు మోస్తే డెలివరీ అయిపోగానే అమ్మయ్య అయిపోయిందిరా బాబు అనుకుంటా కదా. అది 9 నెలల ప్రాసెస్. 18 ఏళ్ళు వీడు ఒక్కొక్క నెలలో, ఒక్కొక్క సంవత్సరంలో, ఒక్కొక్క వయసులో, ఒక్కొక్క లాంటి బిహేవియర్లో వాళ్ళని జాగ్రత్తగా తయారు చేయాలా. నువ్వు విగ్రహం అయిపోయావా? చూస్తూ ఉండడమే, ఏమీ చేయలేవు.